హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి ఇష్టమైంది జుట్టు. ఆ జుట్టుకి చక్కటి ఎయిర్ కండిషన్గా, తర్వాత చక్కటి ఫుడ్గా మనం ఇక్కడ ఒక మొక్కనైతే మీకు పరిచయం చేస్తానండి. ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి కేశవద్దిని మొక్క. ఈ మొక్కని మనం ఒక్క మొక్క చాలండి మన అన్ని ప్రాబ్లంకి సాల్వ్ అయితే చేస్తుంది. అది మన తోటలో ఆర్గానిక్గా పెంచడం మరో ఎత్తు. అయితే ఇప్పుడు ఈ మధ్యలో మా మనవరాలు కావ్య తను హెయిర్ ఫాల్ అయితే అవుతుందండి. జుట్టు మాకు బాగానే పెరుగుతుంది, కానీ ఈ స్కూల్లో ఒత్తిడి ఎక్కువైపోయి తనకే జుట్టు అయితే రాలుతుంది అంది. అమ్మమ్మ నా జుట్టు రాలుతుంది అంటే, అయితే చక్కటి నూనె తయారు చేసి పంపిస్తానమ్మా అని చెప్పానండి. మీరు చూశారు కదా, మన డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసింది కదండి, తనేనండి. తన పేరు కావ్య. అయితే నాకు కూడా ఈ మధ్యలో తలకాయ పోటు వస్తుంది. దీనికి కూడా మంచి ఉపాయం ఈ నూనె తయారీలో మీకు చూపిస్తాను. ఇలా మనం చేసుకోవటం వలన ఇవన్నీ ఇబ్బందులు పోయి మన జుట్టు చాలా బాగుంటుంది. అయితే ఇందులో ఇంకా చాలా రకాలైతే కలపచ్చండి, కానీ అందరికీ అన్నీ దొరకవు కదండి. ఇవాళ నేను ఈ చెట్టును మాత్రమే ఉపయోగించి చక్కగా మన నూనె అయితే రెడీ చేసుకుందాము. అయితే నేను ఇవే కాదండి, ఇంకా చాలా రకాలైతే చేస్తాను. దాంతోపాటే ఇదివరకే కూడా నేను వీడియో చేశాను, మరొకసారి మరో వీడియోలో చెప్తానండి. అయితే ఇవాళ మాత్రం నేను కేశవద్దినితోటే చక్కటి నూనె అయితే తయారు చేస్తాను. నేను చంటి పిల్లలో పుట్టినప్పుడు జుట్టు రాలుతుంది కదండి, ఆ జుట్టు రాలినప్పుడు నేను ఈ కేశవద్దిని వాడేదాన్ని. కానీ అది చెట్టు అని, అది అలా ఉంటుందని నాకైతే అప్పట్లో తెలియదండి. ఇది 30 సంవత్సరాల క్రితం. అయితే నేను ఇక్కడ ఆకులు, కాడలో, పువ్వులు అన్నీ తీసుకోవచ్చండి. కాడలో పువ్వులు, ఆకులు అన్నీ తీసి ఇలా నీటిలో వేసుకుని మనం శుభ్రంగా కడుక్కుని వీటిని తడి ఆరేటట్టు కొంచెం గాలికి ఆరనివ్వండి. ఎందుకంటే ఇక్కడ మనం నూనెలో చేస్తున్నాం కదా, తొందరగా మనకి నూనెలో వేగటానికి ఉపయోగపడుతుంది. ఇదండి, నేను ఆల్రెడీ ఒకసారి చేశానండి, రాసుకుంటున్నాను. ఇది మాత్రం నా మనవరాల కోసం తయారు చేస్తున్నాను. అలానే తలకాయ పోటు ఉన్నా కూడా తగ్గుతుందండి. మనం ఇది నూనె సలవ చేస్తుంది. చక్కటి ఈ నూనె తయారు చేయటానికి మాత్రం కొబ్బరి నూనె వాడుతున్నానండి. ఇది గానుగ నూనె కూడా వాడచ్చు. గానుగ నూనెలో కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేనైతే కొబ్బరి నూనె వాడుతున్నాను. ఈ కొబ్బరి నూనె మంచిదై ఉండాలండి, అప్పుడే మనకి రిజల్ట్ బాగా వస్తుంది. నేనైతే మన కొబ్బరి తోట ఉంది కదండి, అక్కడి నుంచి తెచ్చి కాయలు కొట్టి ఎండబెట్టి ఆడించి మాత్రమే వాడతామండి. మా పిల్లలందరికీ కూడా ఈ నూనె ఇస్తాం. అలానే ఇక్కడ నేను ఒక 100 గ్రాముల నూనె వేసాను అనుకుందాం. అప్పుడు మరొక 100 గ్రాముల నూనె కాగాక కలుపుకుంటామండి. అయితే ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు మెంతులు అయితే వేస్తున్నానండి. మెంతులు చాలా సలవ చేస్తుంది, జుట్టుకి చాలా మంచిది. మనం ఇక్కడ ఏమీ ఉపయోగించట్లేదండి, ఓన్లీ మెంతులు ఒక ఆకు మాత్రమే, అంటే కేశవద్దిని ఆకు మాత్రమే వాడుతున్నాను. దీంట్లో ఇంకా చాలా కలపొచ్చండి, కానీ అందరికీ అవకాశం ఉండదన్న ఉద్దేశంతో నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇక్కడ మనం మెంతులు కొంచెం రంగు మారాక అప్పుడు వేద్దామండి. అయితే మనం ఇక్కడ మాత్రం సిమ్లోనే మనం ఇది కాగబెట్టాలండి. ఎక్కువ మంట మీద మాత్రం వద్దు, తక్కువ మంట మీద మాత్రమే మనం ఇక్కడ ఇది తయారు చేయొచ్చు. ఈ ఆకంతా కూడా తడైతే ఆరిపోయిందండి. మనం ఈ కాడలో పువ్వులు, ఆకులు అన్నీ కలిపి ఇందులో వేసేద్దాం. వేసి ఈ సన్న సెగ మీద మాత్రమే మనం దీన్ని కాయాలి. ఎందుకంటే చూసారా, అది ఒకేసారి మాడు వాసన వచ్చి నూనె మనకి ఏమవుతుందంటే అండి, జుట్టుకి రాసుకున్నప్పుడు మాడు వాసనగా వస్తుంది, అంటే ఏదో మాడిపోయిన కొంపుగా వస్తుంది. అలా కాకుండా మంచి వాసన రావాలి అంటే మాత్రం మనం ఇక్కడ సన్న సెగ మీద కాస్తేనే మంచిది. అలానే కాసినప్పుడు మనకి కొబ్బరి నూనెలో ఉన్న కొన్ని పోషకాలు పోతాయని ఆలోచనతో మనం తర్వాత ఒక సగం నూనె కలుపుకుంటాం. ఇలా చేయటం వలన మంచి పోషకాలు మనకి ఇమిడి ఉంటుంది. చూసారు కదా, ఇంత చక్కగా మనం అన్ని రకాలు కలుపుకొని ఏవేవో వేసుకొని రాసుకొని కంటే మనకి లేవు అన్నీ మనకి దొరకవు అనుకున్నప్పుడు కనీసం ఇదన్నా వాడండి. ఎందుకంటే చాలామంది ఏవో కొంటున్నారే కానండి, ఎంత పని అండి. ఒక గ్లాసుడు నూనెలో కొన్ని గుప్పుడు ఆకులు వేసుకుని
చక్కగా సన్న సెగ మీద మంటెట్టి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. నేనైతేనండి తోటలోంచి ఒక పువ్వు అయితే కోసుకొచ్చానండి, మందారం. ఆ మందారం వేస్తున్నాను. మందార పువ్వులు కూడానండి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉందండి మన జుట్టుకి. మందారం, మల్లె, విరజాజి, జాజి ఇలాంటివి కూడా మనం నూనె తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఆ మందారం ఎంత అలాగా ఒక్క క్షణంలో అయిపోయిందో. ఊడిపోయిన జుట్టే కాదండి, పేను కొరుకుడికి కూడా మందారం పనికొస్తుంది. అలానే మన దేశవాళీ మందారం అయితే ఇంకా మంచిది మనకి. ఇది ఎప్పటి నుంచో ఉండే మందారమే కాబట్టి మనకి ఇది చాలా బాగా ఉపయోగాలు ఉన్నాయి. చూసారు కదా నేను ఒక గుప్పుడు ఆకులతో మంచి జుట్టుకి పోషకాలనిచ్చే నూనెని రెడీ చేసుకున్నాం. చూసారా చాలా చిన్న మంట మీద ఉందండి, ఒకటి మీద ఉందండి. ఇది అంత చక్కగా మనకి కలర్ అయితే మారిందో. ఇది మనకి తడి పోయింది అనుకున్న సమయంలో కట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది. దీన్ని మనం వడకట్టుకుని గాజు సీసాలో వేసుకుని భద్రపరచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. నేనైతే మా కావ్య తల్లికి మంచి నూనె తయారు చేశానని అనుకుంటున్నా. చూసారా నేను ఇదే కాదండి ఇంకా చాలా రకాలు తయారు చేస్తా. గోరింటాకుని ఎండబెట్టి పొడుము చేసుకుని దాన్ని కూడా నూనెలో తయారు చేస్తా. అలానే కరివేపాకు, మన మందార పువ్వులు వీటితో కూడా నూనెని రెడీ చేసుకోవచ్చు. మీకు ఏది దొరికితే దాంతో ముందు రెడీ చేసుకోండి, జుట్టుకి రాయండి. పడకపోవటం అంటూ ఉండదు, అందరికీ పడుతుంది. నేనైతే దీంట్లో వడకడుతున్నానండి, కానీ ఇది కరెక్ట్ కాదు. నేను క్లాత్ వేసి వడకట్టవలసింది ఈ ఎందులోకి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో ఇందులో వేసేసాను. ఆ తర్వాత క్లాత్ వేసి వడకడదాం. ఎందుకంటే చిన్న చిన్న రజన వస్తేనండి తలకి రాసుకుంటే అవి దువ్వానికి రావు. అందుకే మనం క్లాత్లో వడకెడదాం. అప్పుడు మనకి చిన్న రజన కూడా మనకి రాకుండా ఉంటుంది. మెంతులు చూసారా ఏ రంగు చక్కగా ఏగినాయో, మంచి వాసన వస్తుందండి మెంతుల వల్ల. చూడండి నూనె అయితే ఎంత బాగుందో కదా. అయితే ఎంతో ఖరీదెట్టి నూనె కొనుక్కొని అది చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారండి. కానీ దానికి 10 రెట్లు విలువైంది మనం తయారు చేసుకున్నది. అందులో ఏ నూనె వేస్తున్నారో ఏమి వేస్తున్నారో మనకు తెలియదు కదా. మనం అంటాం ఫిల్టర్ చేసింది అంటారు. ఫిల్టర్ చేసినంత మాత్రాన మనకి తలకేమీ అందులో పోషకాలు ఏమీ ఉండవండి. మనం ఇలా ఏదో ఒకటి అందించి చుట్టుకి చేద్దామండి. ఇదే కాదండి ఆషాఢ మాసంలో అందరం గోరింటాకు పెడుతుంటాం కదా. చేతులకి పెట్టేసుకున్న గోరింటాకునైనా సరే కాస్తంత పెరుగు కలిపి జుట్టుకి పట్టించండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా మీకు ఈ నూనె అయితే ఎంత బాగా తయారయ్యిందో. దీంట్లో మనం ఇంకాస్త కొబ్బరి నూనె అయితే కలుపుదామండి. ఎందుకంటే మనం కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు మనకి కొన్ని పోయే అవకాశం ఉందండి. అందుకే నేను మామూలు నూనె సగం అయితే కలుపుతానండి. వేసేటప్పుడే సగం నూనెలోనే కాస్తా. ఆఫీస్కి వెళ్ళేవారు కానీ కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ వెళ్ళి వచ్చాక సాయంకాలం ఈ నూనె రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. మాకు అంత టైం కూడా లేదండి అనుకున్నవారు మీరు 2 గంటల ముందు చక్కటి ఈ నూనె పెట్టి కాసేపు మద్దన చేసి అప్పుడు తలస్నానం చేయండి. చక్కటి రిజల్ట్ మీకు వస్తుంది. మీరు ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే చాలు, మంచి నూనె మన జుట్టుకి మంచి ఫుడ్ పెట్టగలిగిన వాళ్ళు అవుతాం. ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ తినటమే కాదండి, ఇలాంటివి కూడా తయారు చేసుకోవాలి. ఓకేనా అండి? ఇంతకీ వీడియో లైక్ చేశారా? చేసుకోండమ్మా. అలానే ఈ వీడియోని నలుగురికి పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.